మరి ప్రకృతి సృష్టి కూడా అంతా దేవుణ్ణి ఆరాధిస్తుందని లేఖనాల్లో ఉన్నాయి. అదంతా నిజమని నేను ఖచ్చితంగా నమ్ముతాను. కనుకనే ప్రియులారా, వాటికన్నా మనమే గొప్పవారము. కనుకనే మనం ఇంకా ఎంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి నేను అనుకుంటాను. ఎంత గొప్పగా దేవుణ్ణి ప్రార్థించాలి, ఎంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించాలి, ఎంత గొప్పగా దేవుణ్ణి ఘనపరిచి మహిమపరచాలి, ఇంకా ఎంత గొప్ప ఏకదృష్టి మనకి కావాలి నేను అనుకుంటాను. అప్పుడప్పుడు అనుకుంటాను. లేఖనము చదివినప్పుడే కాదు దేవుడు గుర్తు రావడం, ఆరాధనకు వచ్చినప్పుడు మాత్రమే కాదు దేవుడి జ్ఞాపకానికి రావడము. నువ్వు లోకంలో ఉన్నా, నువ్వు మందిరంలో ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా కానీ, నువ్వు ఎక్కడున్నా కానీ నీ దేవుణ్ణి నువ్వు స్మరిస్తూ ఉండాలి. నీ అంతరాత్మలో నీవు ఎప్పుడు జపిస్తూ ఉండాలి, అయితే స్మరిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. అలాగా మనం ఆయనతోటి ఒక లింకప్ కావాలి. ఈ గుణం ఆ గుణంతో సరిగా మరి లింకప్ కావాల్సింది ప్రియులారా. కనుకనే జాగ్రత్తగా భక్తి జీవితానికి చాలామంది రాలేదు. వచ్చిన వారికి దేవుని మాటలు వినండి. ఇవి దేవుని మాటలు, ఇవి మానవుని మాటలు కావు, ఇవి దెయ్యపు మాటలు కావు. ఈ మాటల కొరకు ఎందరెందరో ఎదురు చూసినా దొరకని మాటలు. ఇది కేవలం మనకు మాత్రమే దొరుకుతున్న మాటలు. ఈ మాటలను కనుక మనం పోగొట్టుకుంటే మనకి సమస్తం పోయినట్టే. అది వాక్యం పోతే ఏముంది, వర్తమానం పోతే ఏముంది, ఇక అంతా పోయినట్టే లెక్క. దీని నిమిత్తమే దేవుడు నిన్ను ఎన్నుకుంటే గనక ఈ మాటలను మూటగట్టాలి. అంతేరా, ఈ మాటలను మూటగట్టి మూటలను ఎత్తుకుపోవాలి. మా పాస్టర్ నువ్వు వేస్తున్నామా మనం మోసుకుపోమని వాడైనా జ్ఞాపకానికి వస్తావు. నేను కూడా వర్తమానం పేరు ద్రాక్ష చెట్టు. చదవండి. ద్రాక్షవల్లి ఎక్కడ నాటబడాలో అక్కడే నాటబడాలి. పార్ట్ 2 అని పెట్టండి. 1 చెప్పాను, తృప్తినివ్వలేదు నాకు. ఇది 2 తీసుకున్నాను. ఇప్పుడు మరలా పార్ట్ 2 చెప్తున్నామన్నా. ద్రాక్షవల్లి ఎక్కడ నాటబడాలో అక్కడే నాటబడాలి. అది నువ్వు చదివిన మాటకి అర్థం. దేవుని ద్రాక్షవల్లి ఐగుప్తులో ఉంది. అక్కడి నుంచి దాన్ని తెచ్చి అన్యజనులు వెళ్ళగొట్టాలి. అక్కడ మరలా స్వదేశములో నాటాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు సువార్తను మోసుకొచ్చాడని ప్రవక్త చెప్పాడు. ఏం మోసుకొచ్చాడు? అపొస్తలులు పత్రికలను మోసుకొచ్చారటండి. ఏం మోసుకొచ్చారు? ప్రవక్తలందరూ వర్తమానమును మోసుకొచ్చారటండి. ఎప్పుడు దేవుడు తన వారిని మోయవారన్నాడు. పక్షిరాజు రెక్కల మీద నేను మోసుకుపోతునన్నాడు. దేవుడు మోయవాడు. యేసే సువార్తను మోసుకొచ్చాడు. అపొస్తలులు పత్రికలు మోసుకొచ్చారు. ప్రవక్తలు వర్తమానమును మోసుకొచ్చారు. ఎంత అద్భుతమైన దేవుడు! ఒక్కసారి ప్లీజ్ రిమెంబర్ ఇట్. ఎందుకంటే చాలా విశేషమైనటువంటి వర్తమానం నుండి నేను వర్తమానం చెప్తాను. ఇంకో ఈ రాత్రి అక్కడ సువార్త చెప్తాను అనమాట. యేసు ఎంకమ్మ, యేసు ఏమి చెట్టు ఎక్కెనో అదే చెప్తాను నేను భావానికి. ఇవాళ రికార్డ్ అయితే అది సువార్త చెప్తాను అనమాట. అదే ఇష్టం, అదే ఇష్టం. చక్కగా మంచి కురువు మెదడు దొరికినట్లు ఉండే వర్తమానము అది కొంతమందికేది. హల్లెలూయా. కురువు మెదడు తిన్నాడు దావీదు. చుంటె తేరి తాగాడు దావీదు. తిన్నాడు. తేనెని తింటారు, తాగరు. చూసారా? అలాంటి అనుభవాలు గుండా వాక్యమును వాటితో పోలుస్తున్నాడంటే ఎవరిస్తారు వాక్యం నీకు? పరిశుద్ధాత్ముడు తప్ప వాక్యం నీకు ఎవరు ఇవ్వలేరు. ఏం చెప్పాను నేను? ఆమేన్, హల్లెలూయా. వాక్యము, పరిశుద్ధాత్మ, వర్తమానము విశ్వాసుల నుండి ప్రవహించాలటండి. మన నుండి పరిశుద్ధాత్మ ప్రవహించాలట, మన నుండి వాక్యము ప్రవహించాలట, మన నుండి వర్తమానము ప్రవహించాలట. చూసారా? పరిశుద్ధాత్మను కనుక పొందితే వాక్యం, వర్తమానం ఆటోమేటిక్గా మీ నుండి బయలు వెళ్ళిపోతుంది. అందుకనే ఆత్మ పొందుట్లోనే ఉంది. ఏ ఆత్మ పొందుకున్నావో సరిగా చూసుకో. చాలా రకాల ఆత్మలు ఉన్నాయి.
మానవాత్మలు, సంగపుటాత్మలు, దురాత్మలు, ఒకే చాలా ఉన్నాయన్నాడు. పరిశుద్ధాత్మ పొందినట్టే ఉండే ఆత్మలు కూడా ఉన్నాయన్నాడు. కానీ దట్ ఈస్ నాట్ ఏ హోలీ గోస్ట్. ఆమెన్ హల్లెలూయా. అందువలన పరిశుద్ధాత్మ కనుక పొందుకున్నట్లయితే నీవు నీ నుండి ప్రవహిస్తాయి. ఈ మూడు ఎంత విలువైనవి చూసారా? పరిశుద్ధాత్మ ప్రవహించాలి, వాక్యము ఒక ప్రవాహము. ఇది ఎలా నీళ్ళిపోతే ఇక్కడ దాకా వెళ్ళి ఆగిపోయేది కాదు, ప్రవహించుట. పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుపోతానన్నాడు యేసుప్రభు వాళ్ళని. ఇవాళ వాళ్ళకన్నా అతి శ్రేష్టమైన పాలు తేనెల దేశమే సంఘము. వాక్యము పాలు, వాక్యము తేనె, వాటికి ఒక ప్రవాహం ఇచ్చాడు. ఎంత అద్భుతమో చూడు. కొరత లేని జీవితము. హల్లెలూయా. అందువల్ల తన మోసుకొచ్చాడు, తన వారి చేత మోయించుకొచ్చాడు, తన భార్య నిమిత్తము. ఏమైనా హల్లెలూయా. వారు పత్రికలు మోసుకొచ్చారట. చాలా ఆశ్చర్యపోయాను నేను. మరి ప్రవక్తలు వారు వర్తమానాన్ని మోసుకొచ్చారు. ప్రభు మీరు 4 సువార్తలు మోసుకొచ్చావు. నీ జీవిత చరిత్ర అంటే అందులో చెప్పుకొచ్చావు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మానవుడు ఎల్లప్పుడూ ఓడిపోవడటండి. మానవుడు ఎప్పుడు ఓడిపోతాడు, కానీ క్రైస్తవుడు ఓడిపోడు అన్నాడు. మానవుడు ఎప్పుడు, కానీ క్రైస్తవునికి వాటమి లేదు. ప్రపంచము వాటమి అంచున ఉందన్నాడు. అది ఓడిపోవడం సిద్ధంగా ఉంది, దాని దగ్గర ఏముంది, అది ఎప్పుడు ఓడిపోతుంది. దాని ఏమి లేదు. అసలు దేశాలు, దేశ నాయకులు, ఏమి వాటమి, ఎప్పుడు ఓడిపోవడమే. తమ వాటమి ఇంకొకరి మీదకి నెట్టేయడమే. కనుకనే మానవుడు కూడా ఓడిపోతూ ఉంటాడు. ప్రపంచము వాటమి యొక్క అంచున నిలబడి ఉందన్నాడు. ఎందుకంటే వాటికి జయము లేదు. కానీ క్రైస్తవుడు ఓడిపోవడం. నో. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, నీవు ఓడిపోకూడదంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. నీవు ఏమి విసర్జించాలో చెప్పాడు. ప్లాస్టిక్ పిన్నికే అలాగంటే మళ్ళా పిల్ల గుడిలో అడిగెడుతుందా? మరి ఎంత అద్భుతం. నేను అది చెప్తున్నాను. నేను ఎందుకంటే నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నా బ్యాగ్లో 220 ఉంది. నిన్న పొద్దున్నుంచి అలాగే 4-5 సార్లు ఇక్కడ తగిలించి అక్కడ తగిలించి చూశాను. ఆ 200 కాగితం వాళ్ళకి 10 కాగితాలు కనబడుతుంది. 2 పొదులు ఉన్నాయి, 3 కాగితాలు ఉన్నాయి, మరొక 100 వచ్చి అందులో ఉంది. నేను ఒక ఆమెను అడిగాను. ఆమె వచ్చి ఎవరో వచ్చారు కదా, 100 కానికేసి చెల్లిందా? ఎవరు ఇవ్వలేదు. చూస్తే అందులో ఎంత ఉంది. నాకు ఎన్నోసార్లు అలాగే ఇచ్చాడు, మీకు చెప్పలేదు. వీళ్ళు అన్నారు కనీసం చెప్పాలి డాడీ మీరు సాక్ష్యం అన్నారు. నాకు ఎన్నోసార్లు డబ్బు చెప్పండి. నేను ఆశ్చర్యపోయింది. అది కాకినాడలో సిటీ బస్ టికెట్ 5 రూపాయలు. పాస్టర్ గారు కోటాలు పెడుతున్నారు. నేను ఉద్యోగం చేసి హై స్కూల్ నుండి అక్కడికి వెళ్ళటానికి బస్ 5 రూపాయలు టికెట్. కొన్ని 4 అడుగులు దూరం వెళ్తే నాకు బస్ స్టాప్ అనమాట. 5 లేదు వెళ్ళడానికి, రావటానికి 5, 10 లేదు. ఒక సామమూర్తి నగర్ అనేది ఒక ప్రాంతం, అక్కడ నేను లొకేషన్లో ఉంటాను. ఒక కరెంటు స్తంభానికి జారబడి నిలబడి ఆలోచిస్తున్నాను. టైం అయిపోతుంది. బడి విడిచిపెట్టి 5 ఓ చోటుకు వచ్చి నిలబడుతున్నాను. నాకు జుట్టు కత్తిరించే బార్బర్ షాప్ ఎదురుగుండా నిలబడ్డాను. ఇప్పటికీ ఉన్నాయి. కొత్త 10 రూపాయల కాగితం అక్కడ కనపడి, అయ్యో నీ సాధ్యులెళ్ళు. ఇక 5 పట్టుకుని వెళ్ళాను. బస్సు ఎక్కి వచ్చేటప్పుడు ఇంకొక ఆయన దించారు, 5 మిగిలింది. మర్నాడు ఆ 5 పట్టుకుని వెళ్ళాను. వచ్చేటప్పుడు ఆయన, నేనేమనుకున్నానంటే నీవేమనుకుంటా 10కి రానిపోనుంటే కాదు, నీ అభిప్రాయం కాదు. 2 రోజులకి 2 5. నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళు, నిన్ను ఎవరో తీసుకొస్తారు. ఇందాక ప్రభు స్వయంగా నాతో మాట్లాడు. అతను ఉద్యోగం అతనికి ఇస్తున్నానని నాతో మాట్లాడితే ఆ ఉద్యోగి ఇలాగ వెళ్ళాడు. ఇందాక నేను ఆశ్చర్యపోయాను. కనీసం ఇటు కన్నెత్తి చూడలేదని చెప్పాను. ఏమండి, దేవుడు నీతో మాట్లాడడం మామూలు విషయమా? ఒక కన్నగాడితో మాట్లాడతాడా? ఒక శాఖోడితో అన్యుడితో మాట్లాడతాడండి? చెప్పండి. నాతో హీ వాజ్ స్పీకింగ్ విత్ మీ. అటువంటి వ్యక్తి వెళ్ళాడు. ఉద్యోగం లేక వెలవెల్లాడిపోతుంటే 100 మంది దగ్గరికి వెళ్ళినా సరే
జాబ్ ఇవ్వలేదు. మనము ప్రార్థన చేశాం, దేవుడు నాతో మాట్లాడాడు. 400 మందితో ఆయన మీకాయితో మాట్లాడాడు. మనమందరము మీకాయిలము, ఎలీషాలము, ఏలియాలము. మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమి విసర్జిస్తే నీతో మాట్లాడతాడో? నేను లాజికల్గా ఏం మాట్లాడలేనండి, నేను నిజం చెప్తున్నాను. నేను వాక్యమే మాట్లాడతాను. అవునా? నువ్వు ఇష్టం లేని వాడితో నువ్వు మాట్లాడతావా? చాలా వీటితో దీంతో ఎందుకు లేదరా బాబు అని వెళ్ళిపోతాం. వీటితో ఎందుకు లేరా బాబు అంతేనా? కానీ నీకు ఇష్టమైన వ్యక్తులు ఎదురుపడినప్పుడు నువ్వేం చేస్తావు? ఏమే హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టమైనప్పుడు, దేవుడు నీకు ఇష్టమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏదో సమయమున హలో అని అనొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఖచ్చితంగా బంధువులు విసర్జించిన ఒక వధువు, స్నేహితులను విసర్జించిన ఒక వధువు, ఆభరణములను విసర్జించిన ఒక వధువు, తెర వినోదములను విసర్జించిన, క్రీడలను, రాజకీయములను విసర్జించినటువంటి ఒక వధువు, అశ్లీల వస్త్రములను, మరి ఇలాంటి ఎన్నో ఉన్నాయి, అందులో విసర్జించిన ఆమెతో ఖచ్చితంగా మాట్లాడతాడు. అతను స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ నుండి ఒక విసర్జన కావాలి, ఖచ్చితంగా దాన్ని విసర్జించాలి. అసహ్యకరమైన దాన్ని విసర్జించాలి. మనం ఏమనుకోకండి, వీ హ్యావ్ నో సైన్స్, మన బాగు వెల్ ఆన్ ద సైన్స్ వీ హ్యావ్, మనకు బాగా సైన్స్ తెలుసు. అవునా? నువ్వు విసర్జించాలొద్దా? అది అసహ్యకరమైందే కదా, అది అనారోగ్యం తెచ్చిపెడుతుందా లేదా? ఏమైనా హల్లెలూయా. దేవుడికి అసహ్యకరమైనది మన మీద ఉన్నప్పుడు ఆయనకి ఏమవుతుంది? నీకు అసౌకర్యం తెచ్చిపెడుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? ఆమెను హల్లెలూయా. నేను వాటిని ఇప్పుడు విసర్జించనంటే నీవు రోగి అవుతావు. ఎల్లప్పుడూ మన ఇంటి బాత్రూములు ఉండవు, ఎవరి బాత్రూమ్ ఉన్నా వాడుకోవాలి. మీరిద్దరూ గమనించాలి. దేవుని స్తోత్రం. ఎక్కడ ఏ బాత్రూమ్ ఉన్నా, నాందేడిని వైజాగ్ వెళ్ళి బండి ఉంటుంది, ఆ బాత్రూమ్కి ఎవడు వెళ్తాడు? మానవుడు అనేవాడు. మరి నేనెవరిని? నేను వెళ్తాను అందులోకి, నేను మనిషిని. అప్పుడు టీసీతో చెప్తాను ఇదంతా గలీజ్ అయిందని చెప్పి ధైర్యం ఉండాలి చెప్పడానికి. అవునా? ఏముండాలి? సార్ ఇదంతా గలీజ్ ఉందండి, నెక్స్ట్ స్టేషన్లో మీరు దీన్ని కొంచెం, నేను వెంటనే ఫోన్ చేస్తాను. ఎన్నోసార్లు నేను అది క్లీన్ చేయించాను. నేనేం చెప్తున్నానంటే ప్రియులారా, మనం ఏది విసర్జించాలో దానిని బూతులు విసర్జించు, లేకపోతే అబద్ధములను, ఇదంతా ఒక క్రమంలో రావాలి. అప్పుడు నీవు ఆయన వలె, ఆయన నీ వలె. ఎవరెవరో పోల్చలేరన్నాడు. క్రీస్తు ఎవరో, విశ్వాసి ఎవరో, వారు ఇరువురు ఒకేలాగా అయిపోయారు. అలా అయిపోయిన ఒకే వ్యక్తిని చూశాను నా జీవితంలో. ఆయన ఉన్నారో చనిపోయారో కూడా తెలియదు నాకు. ఇప్పుడు అర్థమవుతుందా? ఏమండి నేను చెప్పాను, అర్థమవుతుందా మీకు? అదంతయు పాపము. అదంతా ఏంటి? పాపం అనేది ప్రత్యేకించి చేయవలసిందేమీ లేదు. ఈ విసర్జన మన మీద ఉంటే అది ఒక పాపముగా పరిణమిస్తుంది. నేను అదే అంటున్నా, అది ఎప్పుడైతే దాని నుండి శుద్ధీకరించబడ్డావో అప్పుడు శుద్ధీకరించబడిన ఒక పాత్రగా నాకు కల వచ్చిందని చెప్పాను. ఈ బల మీద 4-5 గిన్నెలు పెట్టారు, అందులో ఏమో అంతంత అన్నాలు ఉంచారు. ఆ అన్నం తినేసే గిన్నెలు కడిగామన్నారు. నేను పేతురు వలె నిలబడి నేను కడగాల? ఏంటిది? ఇవాళ బలి ఉంది మనకి. ఏంటండి అది? సరే, ఒక్కసారి విసర్జించిన తర్వాత అవి ఎంత మాత్రము నిన్ను ఏలకూడదట. పాపం ఎప్పుడైతే నువ్వు విసర్జించావో అది ఇంకెంత మాత్రము నిన్ను ఏలకూడదు. అది ఏలడానికి కాదు దేవుడు నిన్ను ఎన్నుకుంటా, దేవుడే నిన్ను ఏలాలి. ఆమేన్, హల్లెలూయా.
నేను మొన్న అన్నాను, పురుషులతో నాకు ఏ ప్రాబ్లమో పాస్టర్స్ ఎవరైనా ఉండరు ఇంతవరకు ఆ మాట. నాకు మగవారితో సమస్య, కానీ స్త్రీలతో సమస్య. ప్రవక్త వర్తమానం అంతా స్త్రీల మీదే ఉంది. అప్పుడు అన్నారు, నువ్వు స్త్రీని ద్వేషిస్తావా, నువ్వు స్త్రీ ద్వేషకుడువా అని అడిగారు. నేను ఎన్నడూ ద్వేషించను, నేను ప్రేమిస్తాను వాళ్ళు అన్నాడు. స్త్రీ ఎలా ఉండాలో, పురుషుడు ఎలా ఉండాలో, సంఘం ఎలా ఉండాలో, వారి దేవుని కొరకు ఎలా ఉండాలో బోధించాడు. అప్పుడు యేసు ఏ పాపం చేయలేదు, వారి అంతరంగమని బయట పెట్టాడు. మనం చెప్పలేము, నీ మనసులో ఏమైనా చెప్పగలనా? పోయి నా మనసులో ఉన్నదే ఆయన చెప్పగలడు. ఇప్పుడు అదే వచ్చింది ఆయనకి, అది దాంతోనే తెచ్చుకున్నాడు ముప్పు. ఆ మనస్సులో ఉన్నదని చెప్పేవాడు. అందువలన నీవు మనస్సులను చదువువాడు. మనస్సును ఎవరు చదువుతాడు? ప్రవక్తలు అదే అన్నారు, నీవు మనస్సును చదువుతున్నావు, మా ఉద్దేశాలు నీకు ఎలా తెలుసు అని అడిగారు. పరిశుద్ధాత్మ బయలుపరిచే తప్ప నేను మీకేమీ చెప్పజాలను అన్నాడు. దేవుడే స్వయంగా వచ్చి ఆ ఉద్యోగం నేను ఇవ్వనన్నానా, ఇవ్వని వానినా ఇస్తానన్నాను కదా, మూడే. ఏమన్నాడా? పౌలు నీకు పని అయిపోయింది, ప్రభు మాట్లాడారు అన్నాను. మీరు అన్నట్టుగా నా పని అయిపోయింది అన్నాడు. చూసావా, అది మామూలు పనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును. హల్లెలూయా. దేవుని జీవము భూమి మీద వ్యాపించెను. దేవుని జీవము భూమి దేవుని జీవముతో నిండి ఉండేను. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటాడు, ఇంకనూ స్వస్థత ఉన్నది, ఇంకనూ రక్షణ ఉన్నది. మనిషికి స్వస్థత ఉన్నది, ఇంకనూ రక్షణ ఉన్నది అన్నాడు. స్వస్థత ఉందండి, మీకు తెలియదు. నేను స్వస్థతను అనుభవిస్తున్నాను. నేను డబ్బు కొనలేను, వైద్యుడి దగ్గరికి వెళ్ళలేను, నా దగ్గర డబ్బులు లేవు, ప్రస్తుతం నా దగ్గర లేదు, నేను ఏమి చేయలేనని చేతులు ఎత్తేయడమే నా పని. 1,00,000 ఉంటే వెళ్ళిపోతాను, నేను తీసుకుని ఏసీ క్యాబ్ కట్టుకుని వెళ్ళిపోతాను. ఇక లేవుగా, నేను ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నాను ఆయన్ని. ఇప్పుడు అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. రక్షణ ఇంకా ఉన్నది, స్వస్థత ఇంకా ఉన్నది. రక్షించబడిన వారికి స్వస్థత ఉన్నది. విశ్వాసహితమైన ప్రార్థనకి జవాబులు వస్తాయి, స్వస్థతలు వస్తాయి. తన సంఘంతో తను చెప్పుకుంటూ ప్రపంచానికి అదే వర్తమానమైంది. ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చాడట, అన్యజనులని వెళ్ళగొట్టి దానిని నాటాడట. అర్థమైందా? ఆ ఇల్లుని ఉంచుతారా? మనం ఇల్లు 5 సెంట్లు ఇల్లు ఉందనుక అక్కడ ఉంచుతారా? మన ఇరుగు పొరుగులు నయోమి ఇల్లుని ఉంచారా? ఆక్రమించేశారు. అతను వచ్చి మళ్ళా విడిపిస్తే తప్ప మళ్ళా దానికి తతంగం పోయే చేయవలసి వచ్చింది. అన్యజనులను వెళ్ళగొట్టి నిన్ను నాటి తిని. ఎవరు నాటాడు? ఆమేన్. హల్లెలూయా. మంచి ద్రాక్షవల్లి మంచి స్థలంలో నాటబడాలట. ఇప్పుడు మన వర్తమాన పేరేంటి? ద్రాక్షవల్లి ఎక్కడ నాటబడినో అక్కడే అది నాటబడాలట. మంచి ద్రాక్షవల్లి మంచి స్థలంలో నాటబడాలి. అది అన్యుల దేశంలో తీసుకొచ్చి అన్యుల దేశంలో నాటలేదు, అన్యుల దేశంలో తీసుకొచ్చి దేవుని దేశంలో నాటాడు. అక్కడున్న అన్యజనులను వెళ్ళగొట్టాడు. లేకపోతే దైవజనులు అన్యజనులు కలిసి జీవించలేరు. ఇప్పుడు అదే అర్థం చేసుకో. విశ్వాస అవిశ్వాసి కలిసి, లోకస్తుడు క్రైస్తవుడు కలిసి వీళ్ళని వెళ్ళగొట్టాలి. ఎందుకంటే లోతును వెళ్ళగొట్టాలి, అప్పుడు అబ్రహాము దీవించబడాలి. ఇప్పుడు అర్థమవుతుందా? అందుకని నేను ఎందుకు సెపరేట్ కామని చెప్తాను, నేను ఎందుకు ప్రత్యేకించుకోమని చెప్తాను. నువ్వు ఇవన్నీ నీ మీద ఏలాడితే నువ్వు చాలా కష్టమైపోతుంది, నీ భక్తి కొనసాగించలేవు. బంధువుల ద్వారా, నువ్వు స్నేహితుల ద్వారా భక్తి కొనసాగదు. వాళ్ళు వెనక్కి లాగుతారు, నువ్వు ముందుకెళ్ళాలనుకుంటావు. ఒక రోడ్ రోలర్ లాగినట్టు ఉంటుంది భక్తి. అలా ఉండకూడదు. భక్తి యొక్క ఆనందం ఉంది.
అది సాఫీగా. అందుకే నాకు ఏ జంజాటం లేదు. బంధువుల నుంచి, వాళ్ళ నుంచి, స్నేహితుల నుంచి ఫోన్ కాల్స్ రావు. నా సంఘ బిడ్డల నుంచే నాకు వస్తాయి ఫోన్ కాల్. నా అమ్మ నుంచి రాదు, ఇక ఈ ముసలైనా రాదు. ఇక ఆయన నాకు రాడు. ఫోన్ కూడా కంప్లీట్గా ఏమైంది, నన్ను నేను ఒతికించుకుని కత్తిరించుకున్నాను. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. అది మనతో ఆయన, ఆయనతో మనము ఉండాలి అంటే నువ్వు ఏమి విసర్జించాలో వాటినే విసర్జించాలి. ఎందుకని ప్రార్థనకి జవాబులు రావు. నేను చాలా బాధపడి, ఏమండి మీ కుటుంబం చేసే సేవ ఎవరు చేయట్లేదు అనకూడదు, పొగడకూడదు, తప్పు. అలాంటి 10 కుటుంబాలు ఉంటే ఎంత సేవ జరుగుతుంది, ఎంతమంది రక్షించబడతారు. ఈ ఫ్యాన్ అంటే అతికేసాడు, ఈ చెడ్డ హెల్మెట్ వేసేసాడు, లేదా పిల్లల్ని దించి వచ్చేసాడు. నిజంగా అది దేవునికి వారు చేస్తున్నది. దేవుడు దాన్ని ఎప్పుడు మర్చిపోడు. నాకేమీ చేయలేదు, అది దేవునికి చేస్తున్నారు. అలాంటి 10 కుటుంబాలు దేవునికి సేవ చేస్తే 10 పదులు 100 మంది దొరుకుతారు, 10 వందలు దొరుకుతారు. నేను ఆశ్చర్యపోయానమాట, ఆలోచించాను. ఇలాంటి కుటుంబాల కోసం ఏడ్చాను. బహుశా వీరు మొదలెట్టారు. అర్థమవుతుందా? మాట వినివారు ఉంటే మీ పనులన్నీ ఆపేసి, ఉద్యోగాలు ఆపేసి మేము పనులు చేయించుకుంటామండి. ఏమైనా హల్లెలూయా. ప్రవక్త ఏనాడైనా తమ పిల్లలకి పని చెప్పాడా? ఆమెను హల్లెలూయా. వారందరూ సేవ చేయాలన్నాడు. ఈ వర్తమానము నలుమూలలకే మోసుకుపండి. ఒకవేళ అవసరమైనప్పుడు తప్పదు నీకు, అవునా? 2 నెలలకో 3 నెలలకో ఏదైనా పని ఉంటే నీకు అప్పుడు సెలవు పెట్టి చేస్తే దేవుడికే మహిమ వస్తుంది. మేము చేసాం, సంఘాలే నిర్మించాం. ఇది ప్రపంచమంతా వెళ్ళొచ్చు, సంఘాలే నిర్మించాలి సేవకుని పక్కన నిలబడి. కానీ అయినా వారు మమ్మల్ని గౌరవించలేదు. నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, ప్రార్థిస్తాను, వ్యయపరుస్తాను. నా డ్యూటీ నాకు తెలుసు, బోధిస్తాను. నేను ఈ మాత్రం వదిలిపెట్టను. ఇప్పుడు అర్థమవుతుందా? వారు మా సేవని అయితే నేను అనుకున్నా దేవుడే గుర్తిస్తాడు దీన్ని. మనుషులు దీన్ని, నీ పనిని గుర్తించినప్పుడు నేను నిన్ను ప్రోత్సాహపరిచిన వాడిగా ఉంటాను. ఇప్పుడు అర్థమైందా? అది చేయలేదు, అందుకని అక్కడి నుంచి తీసేయాలి. కనుక అవతల వారికి మా మీద కఠిన స్వభావం ఏర్పడింది. హల్లెలూయా. కనుక ప్రియులారా, మరి 10 కుటుంబాలు, అందుకనే పరిచర్య ధర్మం వర్ధిల్లడానికి మంచి మంచి బిడ్డలు, క్రమం తప్పకుండా వచ్చేవారు, సమయానికి వచ్చేవారు, వర్తమానం విని వెంబడించేవారు, దశంభాగములు చెల్లించేవారు, ఆయన్ని ప్రకటించేవారు. ఇలాంటి వారితో సంఘం ఉన్నప్పుడు దానికి దీవెన రాకుండా ఏమవుతుంది? ఆశీర్వాదం రాకుండా ఏమవుతుంది? 10 మంది దొరకకుండా ఉంటారా ఎక్కడైనా? ఆమెను హల్లెలూయా. అన్యులు ఏమయ్యారు? ఇప్పుడు వెళ్ళకొట్టబడ్డారు, పరిశుద్ధులు అక్కడ నాటబడ్డారు. ఈ వర్తమానం జాగ్రత్తగా వినాలి. ఇదేమీ అర్థమయ్యేది కాదు, అర్థం చేస్తాడు పరిశుద్ధాత్ముడు. మొదటి భాగం చెప్పాను, రెండో భాగం, మొదటి భాగం తృప్తినివ్వలేదు. ఈ భాగమైనా కొంచెం సంతృప్తి చెందాలని బోధిస్తూ ఉన్నా మీకు. స్టెప్ బై స్టెప్ వెళ్ళకపోతే ఇది రాదు, ఇది అర్థం కాదు. నేను అడుగుతున్నా, సంఘశాఖల వాళ్ళ బోధ 10 నిమిషాలు వినేవండి అంటున్నాను నేను. ఎప్పుడు వింటాను నేను? అది ఎంత తప్పో అంతరంగం ఉంది, అది నాకు ఆనందాన్ని కలగజేస్తుంది. తప్పుడు విని తప్పుడుది బోధ వింటే నాకేమవుతుంది? నీకు ఆనందం అవుదా? ఏం చెప్పండి? అది మంచి స్థలములో నాటబడకపోతే అది మంచి ఫలములను ఫలించదు. అది అర్థం. మంచి స్థలమునది నాటబడకపోతే అది మంచి ఫలములను ఫలించే. దేవుని స్తోత్రం. అది నాటబడిన చోటే ఫలములు ఫలించడానికి, అది ఎలాంటి స్థలమున నాటబడిందో అలాంటి ఫలమును ఫలిస్తుంది. మంచి భూమిలో మంచి విత్తనం వేస్తే మంచి ఫలము, మంచి ఫలము, మంచి ఫలం ఇస్తుంది. నా మాట అర్థమవుతున్నాయా? చౌడు భూములు ఉంటాయి, రాతి భూములు, రేవటి భూములు, ఏవో భూములు ఉన్నాయి మాకుంటాయి. అడేం వేసిన పండు, కానీ అసలైన భూములు ఉంటాయి, చెత్తగా పండుతాయి. అది నల్లరేగడి భూమి.
అందులో దిగితే 10 బిందెలు నీళ్ళు సరిపోవు, అంత జిగురుగానే అంత అలా ఉంటుంది. అవి ఎంతో సారవంతమైన భూములు. మా భూములు అన్నీ ఈస్ట్ వెస్ట్ అంతా అలాగే ఉంటాయి. 3 పంటలు పండుతాయి, 2 పంటలు ఇవి, ఓ పంట పైరు పండుతుంది. ఎందుకు? సారవంతమైన ఎలాంటి విత్తనం వేసినా లంకలైతే కూరగాయలకు పెట్టింది పేరు. వేల ఎకరాల్లో కూరగాయలు పండుతాయి. ఆమెను హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? నాటబడిన చోటే మంచి చోటు, మంచి సారవంతం అయిందైతే అది మంచి ఫలమలిస్తుంది అన్నాడు. అందుకనే ఐగుప్తు ఫలించే చోటు కాదు. లోకములో ఎవరు ఫలింపరు. ఐగుప్తులో దేవుని ప్రజలు ఏం ఫలిస్తారు? దేవుని వాక్యం ఏం ఫలిస్తుంది అక్కడ? అర్థమవుతుందా? ఎవడైనా ఐగుప్తులో ఫలిస్తాడా? మనం లోకంలో ఫలిస్తామా? చచ్చుండునే వైపాటికి మన పేజీ మూసేద్దరు ఈ పాటికి మనల్ని. లోకంలో ఉండి నిజమే నా జీవితం అలాంటిది. కొందరు జీవితాలు అలా ఉంటాయి. ఏమైనా హల్లెలూయా. ఏం చెప్పానండి? ఇశ్రాయేలీల పాపము ఐగుప్తులో కొంతసేపు నాటబడ్డానికి పాపము ఐగుప్తుకి పంపించింది అన్నారు. ఇశ్రాయేలీల పాపము నాటబడవలేదు కానీ పెట్టబడ్డారు అన్నాడు. నాటబడితే ఇంక లాగలేము. అది ఇక్కడ ఏం చేయరు, కొంతసేపు. ఎందువలన? వారి పాపము వారు అక్కడ గెలిపోవడానికి. ఎన్నో మార్లు దేవుడు చెల్లాచెదరు చేసేట్టు చేశానండి. లేకపోతే ఇంకా కోపం వస్తే దేశం మీదకి యుద్ధాన్ని తెచ్చేవాడు. ప్రజలు మాత్రం చెప్పిన మాట వినప్పుడల్లా కూడా ఏం చేసేవాడంటే అసలు ఊరుకునేవాడు కాదు. ఎంతమంది అయినా చనిపోవడానికి ఇష్టపడేవాడు. అంటే వారి పాపం ఏం చేసిందే? చక్కగా కనాన్లో ఏమన్నా ఒక హత్య చేయలేదు, హత్య చేసేసారనమాట. అది యోసేపును అక్కడికి వెళ్ళారంటే 70 మందికి వెళ్ళారు, మళ్ళీ ఇటు రాలేదంటే 400 ఏళ్ళు కొలిమిలో పెట్టి మార్చేసాడు వాళ్ళని. 10 తరాలు. ఇప్పుడు అర్థమవుతుందా? వారి పాపము ఐగుప్తుకి నెట్టివేసింది. ఐగుప్తులో పెట్టబడ్డానికి వారి పాపమే కారణమైంది. మళ్ళీ అక్కడి నుంచి తేవాలి ఇప్పుడు. ఎందుకంటే వారి ప్రార్థనలు ఉన్నాయి. వారి ప్రార్థనలు దేవుడు వినువాడు. వారికి వాగ్దానం ఉంది, మిమ్మల్ని మళ్ళా తీసుకొస్తానని చెప్పి. అర్థమైందా? వారిని ఏమి పక్షిరాజు రెక్కల మీద తీసుకురాలేదు, వారి కాలినడకని తీసుకొచ్చాడు. ఈ చివరి విశ్వాసులను అలాగే ఈ యూదుల్ని విమానాల మీద తీసుకెళ్ళాడు. అవే పక్షిరాజు రెక్కలు. యెషయా అదే పలికాడు 2 మార్లు. ఒకటి అక్కడికి, ఒకటి ప్రపంచ నలుమూలలకి. చివరి దినమున అంజూరపు చెట్టు నాటబడింది. ఆనాడు ఇశ్రాయేలీలు, ఐగుప్తు నుంచి వచ్చి ఇశ్రాయేలీలు నాటబడ్డారు. ఇప్పుడు అక్కడ చెట్టు పాలు తేనెలు ప్రవహిస్తూ ఉంది. కొంచెం సేపు విందాం. వినుట వల్ల విశ్వాసం వచ్చును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకని ఐగుప్తులో వారు ఏమియో ఫలింపజాలరు అన్నాడు. లోకములో ఒక విశ్వాసం ఏమియో ఏ ఫలములు ఉండవు అక్కడ. శరీర ఫలములు, మడ్డర్లు, అబద్ధములు, అవి ఇవి, దొంగతనములు, హత్యలు, లేకపోతే ఇవి 15 రకాల. అది ఫలితం. అది శరీర ఫలము. శరీర ఫలమనే ఉత్పత్తి చేస్తుంది. ఆత్మ ఫలమును ఉత్పత్తి చేస్తుంది. ఒకటి జీవము, ఒకటి మరణము. కనుక మరణం నుండి జీవములో తీసుకొచ్చాడు. 2 సార్లు జరిగింది. 2 సార్లు వారిని తీసుకొచ్చి తన దేశంలో, ఇజ్రాయెల్ దేశము, ఇజ్రాయేలు కాదు దేవుంది, వారు దేవుని ప్రజలు. ఆయనకు దేశం ఉంది, ఆయనకు ఒక యెరూషలేము ఉంది. ఆ దేశంలో ఒకే ఒక నది ఉంది, యోర్దాను నది. ఒకే ఒక నది. 100 నదులు ఉన్నా కూడలేదు ఇవాళ ఇండియాకి. 100 జీవనదులు ఉన్నాయి, వేల డ్యామ్స్ ఉన్నాయి. కూడుందా? చూసుకో. అన్నం కూడంటే మరి దేవుని స్తోత్రం. చూడండి ప్రియులారా, మంచి జనులు, ఇప్పుడైనా చూద్దాం. మంచి జనులు తప్పైన చోటను నాటబడ్డారు. మంచి జనులు, సంఘశాఖలో మంచి జనులు ఉన్నారు, పక్షిరాజులు ఉన్నారు, కానీ తప్పైన చోటను నాటబడ్డారు.
ఈ బాప్తిస్టులు తెలియదు, ఈ ప్రవక్త తెలియదు, ఈ వర్తమానం తెలియదు. తప్పైన చోటన వారు ఎన్నడూ తెలుసుకోలేరు, కానీ వారి మంచి జనులు. అందుకనే సంఘశాఖలో వారు నా సహోదరులు అన్నాడు. ఏ క్రైస్తవుడు ఏ మనిషిని ద్వేషించకూడదు, కానీ తప్పైన చోటను నాటబడ్డారు. దేవుని ప్రజలు తప్పైన చోటను నాటాడు, ఎందుకంటే వారిని శిక్షించడానికి. రెండో మారు తప్పైన చోటకి చెదరగొట్టాడు, ఎందుకంటే వారిని శిక్షించడానికి, ఫలించడానికి కాదు. ఇప్పుడు మనల్ని చూడండి, తప్పైన స్థలములను తీసుకొచ్చి దేవుడు మనలను తనలో నాటుకున్నాడు. ఎందుకంటే ఫలించడానికి, శిక్షించడానికి కాదు. మనం ఫలించాలి. 9 ఆత్మ ఫలముల ఫలి, అప్పుడు నువ్వు దేవునివి, నీవే దేవునివి, మీరే దేవుళ్ళు. అప్పుడు నీలో ఉన్న 15 శరీర సంబంధమైన ఫలములన్నీ బయటికి వెళ్ళిపోతాయి. 9 ఆత్మీయ ఫలములు నీలోనికి వస్తాయి. దేవుడు దీర్ఘశాంతుడు, అప్పుడు విశ్వాసులు దీర్ఘశాంతులు అవుతారు. ఎంత అద్భుతమైనటువంటి భక్తి 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 భక్తి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఈ సంఘం ఉండి ఉన్నారు, వస్తారు, ఎక్కడికి పోలేదు వాళ్ళు. ఒకటి, అసలు మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాననే సంగతి ఆలోచించట్లేదండి. నేను మరణించిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నాను, అసలు నేను ఎందుకు జన్మించి జీవిస్తున్నాను, మరణిస్తే నేను ఎక్కడ ఉండాలనే ఆత్మీయ స్పృహ సంఘానికి ఉండాలండి. నేను ఎక్కడికి వెళ్తాను చచ్చిపోయాక? ఇంత బోధిస్తున్నాడు, నేను మరణించిన తర్వాత ఎక్కడుంటాను నేను? ఈ స్పృహ లేకపోతే భక్తి అనవసరం అండి. అందుచేత వారు మంచి ఫలములు ఫలించలేరు, చివరికి అన్యజనులు, చివరికి అని అంటండి. ఈ అన్యజనులందరూ చివరికి అంటండి కారు ద్రాక్షలు కాస్తాయి. మీరు ద్రాక్ష గుత్తులో ఒక పండు ఉంటుంది, అది కారు ద్రాక్ష, అది పుల్లగా ఉంటుంది, తినలేవు. మిగతా పళ్ళన్నీ అలాంటి ద్రాక్షలు కాస్తారంట అన్యజనులు. వారు కారు ద్రాక్షలు ఫలించువారు, వారి ఫలము ఎవరికి పనిచేయదు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఫలములు వారు, నిజమైన ద్రాక్ష ఉంది, నిజమైన ద్రాక్ష వల్లి ఉంది, నిజమైన ద్రాక్ష తీగలు ఉన్నాయి. ఆయన ద్రాక్ష వల్లి, మనము తీగలము. మొదటిగా అక్కడ నాటాడు, లాకొచ్చి స్వదేశంలో ప్రపంచ నలుమూలలో నాటాడు, మరలా వాటిని పెరుకొచ్చి స్వదేశంలో నాటాడు. చెదరిన దేవుని పిల్లలను తీసుకొచ్చి మరలా తనలో ఆయన మనలను నాటుకున్నాడు. 9 ఆత్మ ఫలములు. ఏదైనా ఒక ఫలము చెదిరిపోయినప్పుడు బతిమాలి మరలా ఫలాన్ని తెచ్చి లోపల పెట్టుకుంటున్నాం. నన్ను క్షమించాలి నీవు, అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. రాకడికి ఒక్క ఫలము కూడా తప్పిపోకూడదు. 9 ఆత్మీయ ఫలములు నీలో 10 ఖచ్చితంగా పలకల గట్టులో 10 నాణ్యాలు ఉండాలి. ఒక్క నాణ్యం కూడా పోగొట్టుకుంటే అంతే. ఒక్క ఫలం పోయినా నీవు నిత్య జీవం సంపాదించలేవు అన్నాడు. నేను ఒక్క ఫలం పోయినా నువ్వు నిత్య జీవానికి నీకు అర్హత లేదన్నాడు. ఎంత పొదునండి ఇది. 2-3 ఫలాలతో ఎవడైనా పరలోకం వెళ్తాడా? 5-6 ఫలాలతో కూడా ఎవడు వెళ్ళలేడు. 9 ఫలములు కావాలి, స్త్రీకైనా పురుషుడికైనా. పురుషునితో నాకే ప్రాబ్లం లేదు, స్త్రీలే సరి చేయబడితే ఇక తిరిగి ఉండదు సంఘం. ఆమేన్, హల్లెలూయా. అందువల్ల అందుకే నేనటండి తన ప్రజలను దేవుడు దుష్టులకి దూరంగా ఉంచుతాడు. ఎవరికి దూరంగా? పాపులకు, అపహాస్యకులకు. ఎవరినే? తన ప్రజలను. దుష్టులతో కలిసి నువ్వు ఫలించగలవా? పాపులతో కలిసి ఫలించగలవా? అపహాస్యకులతో కలిసి ఫలించగలవా? లోకములో నువ్వు ఫలించగలవా? సంఘశాఖలో ఫలించగలవా? నిన్ను ప్రత్యేకిస్తే తప్ప నువ్వు ఫలించలేవు. కనీసం ఒక్క కాయైనా కాయాలంటే నువ్వు ప్రత్యేకించబడాలి. నువ్వు 90 కాయలు కాయపోయినా 9 కాయలైనా కాయాలంటే నువ్వు ప్రత్యేకించబడాలి. నన్ను చెప్పాను, దుష్టులు ఎవరో చెప్పాను, పాపులు ఎవరో, అపాసికులు ఎవరో. అలాంటి వారితో మీరు ఫలించలేరు గనక ఆయన ఏం చేశాడు? మిమ్మల్ని వారి నుండి వేరుపరిచాడు, సెపరేట్ చేశాడు. ఇప్పుడు ఎక్కడో నాటలేదు, తనలో నాటుకున్నాడు.
తనే ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు మనకి భూమి మీద కనాన్ దేశం ఉందా? మా దేశం అని వెళ్తే వాళ్ళు ఇస్తారా? ఇది మాది అంటారు. అంటారా అనరా? మీరు ఇండియా నుంచి వచ్చారు, ఇండియా మాకు మిత్రదేశం, మీరు ఎలాంటి వాదన చేస్తున్నారేంటి? మీకు దేశమే లేదు వెళ్ళండి అంటారు. వాళ్ళకి తెలియక మనకు ఒక దేశం ఉంది, అది భూమి మీద లేదు. ఇప్పుడు సంగతి ఏంటి తెలుసా? మనకు ఒక దేశం ఉంది, భూమి మీద లేదు. ఆయనకు ఒక సంఘం ఉంది కానీ అది భూమి మీద ఉంది, కానీ అది భూమి మీద ఉండదు. నా మాటలు అర్థం చేసుకోండి. ఆయనకు ఒక సంఘం ఉంది, అది భూమి మీద ఉంది, కానీ ఒక దినం అనేది భూమి మీద ఉండదు. మనకు ఒక దేశం భూమి మీద లేదు, కానీ ఒక దేశం పరలోకంలో ఉంది, ఒక దినం అనేది భూమి మీద ఉంటుంది. ఈ మాటలు అర్థం చేసుకోండి. చాలా బాగుంటుంది వర్తమానం. నువ్వు స్టడీ, నువ్వు యూనివర్సిటీ చేయి. నేను యూనివర్సిటీ చదవాలని వెళ్ళి చూసి వచ్చాను. నేను ఎప్పటికైనా ఇందులో చదవాలనుకున్నా. నేను గాడ్ హ్యాజ్ ఛాన్స్ టు మీ, గాడ్ ఈజ్ నాట్ గివ్ టు ఛాన్స్. నేను ఇవ్వలేదు అవకాశం. నిజంగా ఆశ్చర్యపోతాను. నిజంగా ఎంత పేదవాడినో అంత చదవాలనుకున్నాను. సరిగా అర్థం చేసుకో. అంత ప్రశస్తమైన వర్తమానం, నిస్వార్థమైన సేవ. అది దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఈ వర్తమానంతో నేను పరలోకం వెళ్ళిపోతావు. ఎందుకు జన్మింపజేసి జీవింపజేసి ఎందుకు నిన్ను ముగిస్తున్నాడంటే నిత్య జీవము కొరకు. జనుల నేత్రాలకు అర్థం కాదు, వీళ్ళకో దేశం లేదు. ఇక్కడ ఏముంటుందో మనకి? వాళ్ళ ఫిజికల్ కంట్రీ, వాళ్ళ భౌతికమైన దేశం అది. మనది అది కాదు. దానికన్నా 1,000,000 రెట్లు శ్రేష్టమైంది. మనం చెప్పలేదు ఆఫీసర్ అటెండర్ గురించి, కానీ వదలలేదు. అటెండర్ ఉద్యోగమైనా, దాసి ఉద్యోగమైనా, కలెక్టర్ ఉద్యోగం ఇవ్వకపోయినా దాంతో నువ్వు బతుకు. ఆయన సన్నిధిలో బతకొచ్చు. కప్పు తీసైనా. హల్లెలూయా. అది చివరికి దాసులు అయ్యారు. దాసులు ఏమయ్యారు? పరిపాలకులు అయ్యారు. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఆయన ప్రేమ అంత గొప్పగా ఉంది ఈమె పట్ల. కనుక 4 విషయాలు చూద్దాం. అందుకని ఏమన్నాడంటే ఇశ్రాయేలీలు అచ్చట నాటబడలేదు, కేవలం అచ్చట పెట్టబడ్డారు. ఇశ్రాయేలు అక్కడ నాటబడలేదు, కేవలమా మనల్ని దేవుడు లోకంలో నాటలేదు. కొద్దిసేపు ఇక్కడ పెట్టబడ్డాం, ఇప్పుడు క్రీస్తులో నాటబడ్డాం. లోకంలో ఎవడు ఏమీ ఫలింపలేరడు, తనలో ఫలిస్తున్నాం. అందుకనే మనల్ని ఫలించెడు కొమ్మలు అన్నాడు. తీగ కొమ్మ ఒకటే, మాను వేరు కొమ్మ వేరు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. తీగ ఫలిస్తుంది, కాండము ఫలించదు. అర్థమైందా? కాండము ఫలించదు, కొమ్మ ఫలిస్తుంది. అందుకనే మనము ఫలిస్తాం, ఆయనలో ఫలిస్తాం. అది దాని అర్థం. నేను అందుకనే ద్రాక్షవల్లిని, ప్రధాన కాండముని నేనే. నా నుండి వచ్చి తీగల ద్వారా మీరు ఫలిస్తారు, గుత్తులుగా కాస్తారు. అవునా? ఒకసారి చెప్పారు కదా, ఒక గుత్తు ద్రాక్షలేద్దా, ఇంకా ముందుకెళ్ళు, ఇంకా ముందుకెళ్ళు, ఇంకా ముందుకెళ్ళు, చివరికి తన వలె నువ్వేమవుతావు? ఫలిస్తావు. ఆమెను హల్లెలూయా. దేవుడు ఎందుకో కాదు, ఫలాల కోసం వస్తున్నాడు. అయ్యైనా ఆత్మ సంబంధమైన ఫలముల కోసం వస్తున్నాడు. తెలుసా మీకు? వరముల కోసం రావట్లేదు. నువ్వు సంపాదించిన డబ్బు ఎంత ఉందో లెక్క పెట్టడానికి. ఆమేన్, హల్లెలూయా. కేవలము ఫలముల కోసము వస్తున్నాడు. ఒక దిన జీవితంలో నువ్వు ఎంతగా ఒక ఆత్మ సంబంధమైన ఫలమును ఫలించావో వస్తున్నాడు. అందుకని ఇంత దీర్ఘశాంతంతో మనం జీవిస్తున్నాం. ఇక కటింగ్ చూడు అలా ఉండాలి. అవునా? అడబాల దావిద్రాజ్ కటింగ్ చూసావా? అదే మెచ్చుకుని అలాగే ఉండాలి. తలా చేతులు ఎడతారు, నీ ఇష్టం అంటారు. నేను ఇంకాడికి ఎలా చెప్తాను, మొత్తం పట్టేకు. అవునా? మై ప్యాషన్స్ ఇవి. జుట్టు కత్తిరింపులు ఎలా ఉండాలి? అంతే. దానికి నూనె ఎట్టు శుభ్రంగా దూకు, అంతే. మనకి మగవాళ్ళతో మనకే 100 ప్యాషన్స్ వచ్చాయి. మాకు ఒక్క ప్యాషన్ కూడా నాకు అవ్వలేదండి బాల్యం నుంచి. అప్పుడు దేవుడు ఉన్నాడా? లేడు. ఇదే ప్యాంటు, ఇదే షర్టు, ఇదే చుట్టు. అప్పుడు నల్లగా ఉండేది, ఇప్పుడు తెల్లగా ఉంది. అప్పుడు ఒత్తుగా ఉండేది, ఇప్పుడు వలసగా ఉంది. కానీ అదే కటింగు. దానికి ఏ గొడవ, దీనికి ఏ గొడవ లేదు.
నేను చాలా ఐఎమ్ వెరీ లైక్ మా పిల్లలకు కూడా తెలియండి. ఈ తల తీసుకెళ్ళి చేతిలో పెట్టడం అంతే. అటు వండిచ్చి వచ్చేస్తాడు, స్నానం చేసేసి వెళ్ళిపోతాడు. దూతే లేకపోతే లేదు. నాకు బాల్యం నుండి తలదు అలవాటు ఉంది. కనుక నేను చెప్తున్నానంటే ప్రియులారా, మాకు మగవారికి ఏ పేషెన్స్ మేము ఏం విసర్జించాలో ఏమండి, దేవుని నమ్ముకున్నందుకు ఒక ఆనందం ఉందటండి. అది మొదటిది. అది భక్తి ఆనందం అట. అందువల్ల ఆయన ఆనంద ప్రవాహములోనిది ప్రతిదినము నీవు పానము చేయాలట. సరే అర్థం చేసుకోండి, దేవుని దగ్గర ఒక ఆనందం ఉంది. దేవుడిని ఆనందం అయి ఉన్నాడట. అది భక్తి ఆనందం అంట. ఆయన ఆనంద ప్రవాహంలోనిది ప్రతిదినము తాగాలట. అంటే తాగిన ప్రతిసారి నువ్వు ఆనందముగా ఉంటావన్నమాట. అటు ముదానికి మద్యపానం సేవించాడు అనుకో, ఎలా ఉంటాడో మత్తిల్లు ఉంటాడు, అంతే కదా. స్తోత్రాలు చెప్పండి. యమ్మానేలు వచ్చి వాళ్ళు వచ్చి ఏళ్ళు వచ్చి అందరూ వచ్చి చదవచ్చి తన పిల్లతో అందరూ కూర్చుంటే, చందన వచ్చి తన పిల్లతో ఎంత బాగుండండి. తల్లి పిల్లలు భవాని అందరూ వచ్చి కూర్చుని చక్కగా ఓ అని ఆకారాలు చేస్తూ ఆరాధిస్తే ఏమండి, దేవునికి ఒక నది ఉంది అంటండి. మీరు అందరూ అనుకో జీవనది కాదు, అది ఒక ఆనంద నది. ఆ ఆనంద నదిలోది ప్రవాహము, ఆనంద నది యొక్క ప్రవాహములోనిది మనము పానము చేస్తే ప్రతిదినము ఆనందముగా ఉంటావు. ఆనందాన్ని కొంటున్నారండి ప్రజలండి. ఏ కొంటున్నారు? రోగమును, హల్లెలూయా, పాపమును, హల్లెలూయా. ఇప్పుడంతా పాపాన్ని కొనొచ్చు, రోగమును, ఇప్పుడంతా డబ్బు పెడితే అన్నీ కొనొచ్చండి. ఎందుకంటే దాని దగ్గర సకల నీచ కార్యాలు ఉన్నాయి. దేని దగ్గర? డబ్బు దగ్గర. హల్లెలూయా. దానిని దేనికి ఉపయోగిస్తే అది దానికే ఉపయోగపడుతుంది. దాని కూడా అలాంటిది, అవునా? ఈ పట్టుకెళ్ళి ఇది కొంటున్నానని దాంతో చెప్పాను, ఇది కొనొద్దని అందో కొనంటది. మీరు అర్థమవుతుందా? దాంతో ఏమైనా సరే కొంటున్నారు. పాపమును, రోగమును, ఆనందమును. కానీ ఇక్కడ ఆనందాన్ని కొనడానికి ఏమీ లేదండి. దేవుని యొక్క ఆనంద ప్రవాహంలో ప్రతిదినము భక్తుడు తాగారట. అప్పుడు ఆ భక్తుడు ఆనందముగా ఉంటాడట. జనులు ఎందుకు ఆనందాన్ని కొంటున్నారు? వారికి ఆనందించడానికి. మా భార్యను చూసి ఎప్పుడు భార్య, ఎప్పుడు పిల్లలే, ఎప్పుడు ఇల్లే, నేను ఎప్పుడు అది ఉండదేటి. మరి ఎందుకు చేసిన పెళ్ళి? మరి పిల్లలతో ఎప్పుడు ఆ పిల్లలు ఎప్పుడు ఆ భార్య అంటే ఇంకెలాగా? మీకు ఒక కథ చెప్తాను. రాత్రి వచ్చింది నాకు. మా పక్కింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుంటే ఏం జరిగిందో తెలుసండి, నాకు అలాంటి కళలు పడుతుంటా అప్పుడు నాతోనే ఉంటుంది అనుకున్నాను. కానీ తన మొదటి భర్తతో లావాదేవీ జరుపుతుంది. అప్పుడు నేను అన్నాను, నీ మొదటి భర్త నువ్వు మాట్లాడి లావాదేవీ జరుపుతున్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నువ్వు నాకు వద్దన్నాను నేను. అయితే నేను విడిచిపెట్టేయండి, వెళ్ళిపోయింది అంతే. మరి అది ఎందుకు అలా వచ్చిందో నాకు తెలియదు. ఏరమ్మ పెద్ద కూతురు, వరుసగా ఆవిడ మేనత్తో వద్దండి. నాకన్నా ఒక 2 ఏళ్ళు ఎంతో 1.5 పెద్దది ఆవిడ. మేమందరం స్కూల్కి వెళ్ళాం 1 నుంచి 5 దాకా. కానీ ఎందుకు చెప్తున్నా అలా జరిగింది. ఎప్పుడు ఆ భార్య, ఎప్పుడు ఆ పిల్లలంటే ఎవరితో ఆనందిస్తాం? మరి ఎప్పుడు ఆ దేవుడే, ఎప్పుడు ఆ చర్చే, ఎప్పుడు ఆ విశ్వాసులు అంటే మరి మార్చేయి. మరి అందరూ మాడతట్టేయి వేస్తారు. జరదాకెళ్ళి నవ్వునాడు భయపడిపోయావు. చెరువుకెళ్ళి వేసుకుని తూగుతూ ఎంత బాగున్నావు. ఎప్పుడంటే ఎప్పుడు వాళ్ళు నీతో ఉండడానికి దేవుడు వాళ్ళు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో ఎప్పుడు నువ్వు నాతోనేనా అంటే ఒకసారి సాతాను దగ్గరికి వెళ్ళి చూడు, మరి అప్పుడు జీవితం ఎలా ఉంటుందో. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఎప్పుడు నా భర్త నాతోనే, నా భార్య నాతోనే, నా బిడ్డలు నాతోనే, నా దేవుడు నాతోనే, నా ఇంట్లో నేను ఎప్పుడు నా ఇంట్లోనే నేను. అదేంటి అన్యజనులు అలా అనరటండి. ఆనందము వెతుకుతున్నారు వెళ్ళి. ఎక్కడా? లోకములో. ఎక్కడ వెతుకుతున్నారు? దానికి కావాల్సిన వేళ. హల్లెలూయా. ఆనందాన్ని
మంచి భోజనానికి వెళ్ళి సంతోషించొద్దని దేవుడు అన్నాడో చెప్పనే చెప్పడు. ఎప్పుడు ఆనందంగా ఉండమని చెప్తున్నాడు ఆయన. నేను ఆనందం గురించి నేను మాట్లాడిన, ఇంకా నేను తీసేస్తున్నాను, దీన్ని పక్కన పెడుతున్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనుకనే ప్రియులారా, ఆయన ఆనంద ప్రవాహంలోనిది తాగువారు లేరు, కనుకనే అట్టివారు ఎదగట్లేదన్నాడు. ఆనంద ప్రవాహంలో తాగువారు బహు తక్కువ, వధువు సంఖ్య, అన్యజనులు, సంఘశాఖలు ఈ సంఖ్య. అందుకనే వారు ఏ విషయంలోనే ఎదగట్లేదు. ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు, ఒక ఉద్యోగం లేదు. ఒక ఉద్యోగం ఉంటుందంటండి వధువులో, ఒక ఆనందం ఉంటుందంటండి, ఒక సంతోషం ఉంటుందంట, భక్తి యొక్క ఆనందము, పరిశుద్ధాత్మ యొక్క ఆనందము, రక్షణ ఆనందము, ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు. క్రైస్తవ్యంలో దుఃఖము లేదండి, క్రైస్తవ్యంలో దరిద్రము లేదండి, క్రైస్తవ్యంలో పాపం ఉండదండి, క్రైస్తవ్యంలో రోగులు లేరండి. అది నిజమైన క్రైస్తవ్యము. అది వాక్యం ద్వారా వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కనుకనే ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధి సంఘశాఖలను విడిచి వెళ్ళిపోయింది. ప్రభు యొక్క సన్నిధి సంఘశాఖలను విడిచి వెళ్ళిపోయింది. మహిమ వారిని విడిచి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ వారిని విడిచి వెళ్ళిపోయింది. రాత్రి ఏమన్నాను? విడిచి వచ్చిన తర్వాతతో అతనితోనే జీవితాన్ని, లోకాన్ని విడిచి వచ్చిన తర్వాత మళ్ళీ వారు ఏమయ్యారు? అటు వారిని పరిశుద్ధాత్ముడు విడిచెళ్ళడా? మొదటి భర్తని విడిచినందుకు వెళ్ళి మాట్లాడుతున్నందుకే రాత్రి ఆమెను కలలో విడిచిపెట్టేశాను కదా. మరి దేవుడు విడిచిపెట్టాడా? విడిచి వెళ్ళిపోలేదా? అవి లేకపోతే భక్తి ఏంటి? అవి లేకుండా భక్తి పరులు అయ్యారు. ఇప్పుడు ఎంత ఉండి కూడా భక్తి పరులు అనిపించుకోలేకపోతున్నాం మనం. ఇంత మోపు ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, రక్తం ఉంది, వాక్యం ఉంది, వర్తమానం ఉంది, ఎంతో ఉంది మనకి. భక్తి పరులు అని అనిపించుకోండి, క్రైస్తవులు అని అనిపించుకోండి, వారు దేవుని ప్రజలు అని అనిపించుకోండి. నీ అడ్రస్ ఖచ్చితంగా లోకం చెప్పాలి. ఒక మహమ్మదీని చూసి నువ్వేమంటున్నావు? చిక్కోడు అంటున్నావా? ఒక చిక్కోడు చూసి నువ్వు ఎందుకు వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ మతాన్ని నీవు ఎందుకు చెప్పగలిగావు? మతం యొక్క ఆచారము నిన్ను చూసి చెప్పాల్సిందే. ఊరు నాడు నీవెవరో తెలియాలా? బూదికింతకి మీరు ఆయన సాక్షులై ఉండాలి. నీవెవరి కుమారుడో, ఎవరి కుమార్తెవో, ఎవరికి సాక్షివో, ఏ దేవుని ఆరాధిస్తున్నావో ఆ దేవుని నీ ద్వారా ఆయన యొక్క చిరునామా వెల్లడి కావాల్సిందే. నీ అడ్రస్ తెలియకపోయిన పర్లేదు, వాళ్ళకి ఆయన అడ్రస్ నీ ద్వారా తెలియాలి. ఏ విడిచిపోయి వెళ్ళిపోయిందనండి? మహిమ ప్రభావము అంతా, పరిశుద్ధాత్మ అంతా విడిచి ఎక్కడ ఏమీ లేదు. మీరు అనుకోవచ్చు సియోన్ రాజు దగ్గర ఏమీ లేదు, సతీష్ కుమార్ దగ్గర, ఇక్కడ ఇనపడిన పర్ల ఏమీ అక్కడ ఏమైంది? వెళ్ళిపోయిన చోట ఏమైనా ఉంటుందండి? మా చచ్చిపోయాడు దేవనంద గారు 3 తలాల దెయ్యం ఉంది అక్కడ. ఏ దెయ్యం అది? 3 తలల తండ్రి కుమార పరిశుద్ధాత్మ, 3 తలల దెయ్యము. దేవుళ్ళు 3, బాప్తిస్మమో 3 తలల వాడు 3 లోకాలకి అధిపతిని అన్నాడు. మనం చెప్పాను నేను. 3 చోట్ల అధికారం ఉంటుందా? ఎవరైనా తన మీద అధికారం ఇస్తాడా దేవుడు? దేవుని మీదకి ఎవరికైనా అధికారం ఉంటుందా? మీకు ఒక విషయం చెప్తున్నాను, నమ్మండి, మీరు ఏమనుకోకూడదు. భర్త పైన భార్యకి అధికారం ఉంటుంది. భర్తకి భార్య పైన, అది వధూవరులకు మాత్రమే. అది మనకి వర్తిస్తుంది. మనకి ఆయన మీద అధికారం ఉంది, కానీ దాన్ని మనం ఉపయోగించము. ఆయన అధికారమే మన జీవితంలో. కానీ లేఖనాల ప్రకారంగా చూస్తే ఒకరి మీద ఒకరి అధికారం ఉంది. ఎగ్జాంపుల్ 1, నా మీద ఆమెకు అధికారం లేదు, బకెట్తో నీళ్ళు ఎట్లా అంది. ఏ అధికారం? నేను పట్టుకెళ్తాను లేదా అంటే నేను ఆమె అధికారాన్ని లోబడినట్టు కాదు.
ఆమెకి ఏముంది? నా మీద అధికారం ఉంది. నువ్వు బాగా వండేయి, టిఫిన్ వేసేయి, వెళ్ళొచ్చేస్తున్నాను. ఆమె ఏం చేసింది నాకు అంటే నా అధికారానికి, నీ ప్రార్థనకి జవాబు నీ అధికారము. ఆ ప్రార్థనకి నువ్వు అడగడానికి, ఆయన ఇవ్వడానికి అడిగే అధికారము. నా మాటలు అర్థం చేసుకోండి. ఇది ఎంత బాగా చెప్పానంటే ఈ మాటలో అక్కడ అద్భుతంగా వెళ్ళింది. ఈ మాటలు అక్కడ భార్య భర్తల మీద, ఒకరి మీద ఒకరు ఏముంది? వరుడికి వధువు మీద ఈ వర్తమానం మీద కాపర్లు ఫోన్ చేస్తారు. నాకు వధువుకి ఏ అధికారం అంది? ఏమండి దేవుని మీద అని అడుగుతారు. ఉందని చెప్పాను నేను. ప్రవక్త ఉందని చెప్పాడు. భౌతిక ధర్మమే ఆత్మీయ ధర్మం. ఆమేన్, హల్లెలూయా. అందువల్ల ఇది చేయి ప్రభు అంటే ఆయన చేసి పెడుతున్నాడు. అదే నీ అధికారము. ఆయన ఇది చెయ్యాలని చెప్పినప్పుడు నువ్వు చేస్తున్నావు. ఆయన అధికారం నీ మీద చెల్లుబాటు అవుతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇక్కడ వారెవ్వరికి కూడా, అన్యజనులకి, సంఘశాఖలకి, పోపుకి ఆయన మీద ఏమైనా హల్లెలూయా. అర్థమవుతుందా? చెప్పనా? మీ టైం ఎంత? చాలా టైం. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి త్రుంచి సరైన స్థలములో నాటాడంట. త్రుంచుట. నువ్వేదైనా కోసేప్పుడు ఏం చేస్తావు? త్రుంచి ఎక్కడ నాటుకున్నాడు? కనాన్లో. అక్కడ త్రుంచి ఇక్కడ నాటాడు. అక్కడ నాటి చుట్టూ ఉన్న 7 అన్యజనులను బయటికి వెళ్ళగొట్టాడు. లేకపోతే వీళ్ళనాళ్ళు బతకనివ్వరు, ఎదగనివ్వరు, ఫలింపనేరరు. ఆమేన్, హల్లెలూయా. విందాంలేండి. 10 నిమిషాలు విందాం, 15 నిమిషాలు. ఇది పూర్తి చేస్తే నాకు సంతృప్తి అవ్వదు. ఇప్పుడు అర్థమవుతుందా? వాడిని త్రుంచాడా లేదా? సరే చూడాడు. ఈ ప్రపంచం నుండి దేవుడు మనలను త్రుంచాడట. ఈ ప్రపంచం నుండి, లోకం నుండి దేవుడు మనలను తుంచి తనలో నాటుకున్నాడు. ఈ మాట గతంలో వాడాను. ఆయన మనలను తనలో నాటుకున్నాడు. అది ఎంత అద్భుతమో చూడండి. ఎంత బాగా ఉందో అర్థం చేసుకోండి. అవును, ఈ లోకంలోంచి పెరికాడు. తనలో వాము మొక్క తెచ్చాం. వాము జల్లేని మొక్కలు మొలుస్తేని మొక్కలు మొలవండి అన్న చెప్పింది ఒక ఆవిడ. మరి ఎలాగైనా తీగ తెచ్చి పాతాలది. అరటిపండు పాతే మొక్క వస్తుందా? మరి ఏం చేయాలి? అరటి దుంప చూసారా? చిత్రం కదా అది. దుంప ఎక్కడ తెస్తాం? పండు పాతేస్తాం తెలియ, వాము జల్లేస్తాం తెలియక, అవి మొలవు. హల్లెలూయా. దొండకాయ పాతే, దొండపండు పాతే దొండ కొమ్మ పాతాలి. అంతేనా? మాట్లాడరా? తుంచాడు లోకములో నీవు ఫలింపవు. నువ్వు నాలోనే నిన్ను తుంచేస్తున్నాను, నాలో నాటేస్తున్నాను. నాలో నీవు ఫలిస్తావు. 30గా, 60గా, 100 నావలే నీవు ఫలిస్తావు. ఎంత మంచి జీవితం అండి. సహించాలటండి భక్తి. శోధనలు, కొన్ని శ్రమలు ఏమి చేయు. 30 ఏళ్ళుగా నన్ను ఏది చంపలేదు. ఇప్పుడు చంపేసినా పర్లా, నేను రెడీగా ఉన్నా. ప్రతిదినం నేను 6 పదులు ఎనఫ్ ఇట్ ఈజ్ ఇన్ మై లైఫ్ అని చెప్పి అనుకుంటున్నా. కానీ ఇంకా 3 ఏళ్ళు చదువు. నేను ఎప్పుడు ఈ జీవితాన్ని ప్రేమించట్లేదు. నేను ఎప్పుడు ప్రేమించను కూడా. ప్రేమించినంతకాలం ప్రేమించాను. అవునా? ఆ గిరజాల చుట్టుని, ఆ బట్టలు, అవి ఇవి అన్నీ, ఆ ప్యాషన్స్ అన్నీ, ఆ 3 పదులు చాలు. అదేటో నాకు అర్థమైంది. అది తప్పని చెప్పడానికి వీలైంది. ఏమైనా హల్లెలూయా. కానీ దీనిని ప్రేమించను. దీనిని ప్రభు కొరకు భద్రపరుస్తున్నాం. ఏదో రీతిగా ఈ శరీరం వాడబడాలి. ఇంక దీన్ని ప్రేమించేది ఏమీ లేదు. ఈ జీవితాన్నే, ఆయన జీవితాన్ని ప్రేమిస్తున్నాను. అప్పుడు ఆయన ఈ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. అప్పుడు ఈ జీవితాన్ని 100 ఫలింపచేస్తున్నాడు. ఎందుకంటే తనలో నాటుకున్నది. అందుకే ఇలాంటి వర్తమానాలు కోకొల్లలు ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ చెప్పాలి నీకు, లేకపోతే నీకు అర్థమవుతుందా?
స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. ఎందుకు తనలో దేవుడు నన్ను నాటుకున్నాడు. ఎక్కడుందండి సంఘశాఖలో నిమిషము బాధ లేదు. నిమిషమా 60 సెకండ్లు నిమిషానికి. ఎంత మాయా, ఎంత మాయా శాఖలు, మాయా సంస్థలు, ఎంత మాయాలోకము. ఈ మాయాలోకము నుండి నిన్ను ఒబ్బబ్బబ్బా ఎవరు ఏమన్నా పర్లా ఇంకా అనుకో. నేను నీకోసం ఎన్ని సహిస్తాను, అవునా? నా కోసం నీవు సహించే వాటిలో ఇది ఏమాత్రమో. దెబ్బలు సహించగలవా? మేకలను సహించగలవా? తెట్లను సహించగలవా? అవమానములను సహించగలవా? బాధను సహించగలవా? ముండ్ల కిరీటమును సహించగలవా? ఇది నిన్నెంతగా ప్రేమించడానికి అర్థం చేసుకో. ఆ రక్తము నీకోసమే 90 మందికి, మళ్ళా 10 మందికి అదే రక్తం యూదులకి. అర్థమైందా? ఆ రక్తము లేని ఎడల మానవ జాతి మన జాలదు. ఒక పిల్లగాడు చచ్చిపోతున్నాడంట అమెరికాలో. ఆ పిల్లగాడు అన్నాడు, నేను చనిపోతున్నప్పుడు పెట్టికి ఎరుపు రంగేసి తీసుకెళ్ళండి, ఆ ఎర్రని రంగేసి అది క్రీస్తు రక్తం అని చెప్పమన్నాడండి. అప్పుడు మీరు ఏదైనా శిలాపలకం పెడతా అది ఎరుపు రంగులో పెట్టమన్నాడు. ఎందుకు ఎరుపు రంగు? ఇదిగో యేసు రక్తము నిమిత్తం మరణించాడని చెప్పండి అన్నాడండి. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. ఎరుపు రక్తము నీ నిమిత్తం ఎంతగా సహించాడు, వహించాడు. నేను ఆశ్చర్యపోతుంటాను. ఒకసారి ప్రభురాత్రి భోజనాన్ని ఒక పాట పాడము. ఏ పామాపం ఎరిగిన యో పావనమూర్తి అని ఒక పాట కూడా మనం పాడము. ఏ బలి చేయి, ఏ పోసేయి, ఏ తాగేయి, ఏ కడిగేసుకో, ఏ తినేయి, ఏ వెళ్ళిపో, ఏ అంత అయిపోయింది. చేద్దాము. మన మనసులో అది ఉంది, కానీ ఒక దినము ఏడుస్తూ తీసుకునే దినం ఉంది. అబ్రహాము దాన్ని ఏడవలేదు, నవ్వలేదు, కానీ అది తీస్తున్నాడు అంతే. అర్థమైందా? అది తెలియదు అతనికి. ఆ శిలువ శ్రమలు అబ్రహాము చూడకముందే రక్తమాంసాలు పూజించిన వాడు. అవి చూసి పూజిస్తున్నప్పుడు దుఃఖం వస్తుంది అన్నాడు. అంతకుమించి ఏమీ కాదు. ఏం చెప్పాను మీకు? ఈ ప్రపంచం నుండి ఆయన నిన్ను త్రుంచి నీటి కాలువల వారని ఆయన నిన్ను నాటాడట. ఇప్పుడు చూడండి, ఇందాకేమన్నాను తనలో, ఇప్పుడు ఎక్కడ నాటాడు? నీటి కాలువల వారన. అబ్బా, నీటి కాలువల వారన. ఏ పంటకైనా నీరు ఉండాలి. భూమి మీద నువ్వేం పండించాలన్నా నీరు, నేల. నీళ్ళు నేల లేనిదే నీవు ఫలించవు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాను నేనండి? ఎక్కడి నుంచి నిన్ను తుంచాడు ఆయన? ఎక్కడ నాటాడు? ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు అంటే అండి దేవునితో అంటుకట్టబడి సారము కలిగి జీవించాడంట. మనుషులు సారవంతంగా ఉంటారు క్రీస్తులో ఉంటే. ఎలా ఉంటారండి? సారమ కలిగి. యేసు ఎలా ఉన్నాడు? సారమ కలిగి ఉన్నాడు. నేల అలాంటి సారమ కలిగిన నేల. సారమ కలిగిన నేల నువ్వు పాతి ఏమవుతుంది? అది మొలుస్తుంది. అది యేసు దేవునితో అంటుకట్టబడిన వాడు, సారమ కలిగి జీవించాడు. నీవు క్రీస్తుతో అంటుకట్టబడ్డావు, సారమ కలిగి ఉంటావు. సారవంతమైన జీవితం ఇది. చచ్చు ఏదో అంటారు మా సైడ్, బ్రాహ్మిన్స్ అంటారు కదా, చచ్చు పీనిగా అంటారు, ఏదో అంటారు, గుర్తుందా? చౌడు భూమా ఇదేమన్నా? చౌడు భూములు ఏమైనా పండుతాయా? సారవంతమైన దేవునికి అంటుకట్టబడి, సారవంతమైన క్రీస్తుకి మనం అంటుకట్టబడినప్పుడు మనం సారవంతమై ఆ ఫలములే ఫలిస్తాం. ఆ ఫలములు లేనిదే పరలోకం వెళ్ళలేడు కనుక అందుకనే తను మనల్ని తనతో అంటుకట్టాడు. సరిగ్గా సారం ఇందులోకి వస్తుంది. ఆ ప్రధానమైన చెట్టు,
ఆ ప్రధానమైన చెట్టు ఎలాంటి ఫలములైతే ఫలించిందో మనమును అలాంటి ఫలములే తీసుకొస్తాం, మరొక ఫలమును తేలేవు. అందుకని ఇది అడవి ఒలీవ కొమ్మ, సారవంతమని ఒలీవ కొమ్మని విరిచేసి, అంటే యూదులు విరిచి తిరిగి తనతో కట్టుకున్నాడు. వాళ్ళ ఫలములు లేకుండా అయ్యారు, మనం ఫలములు కలిగిన వారం అయ్యాం. అసలు అన్యుడికి ఏ ఫలమో లేదు. ఏమైనా హల్లెలూయా. ఐగుప్తులకి ఏ ఫలమా? ఇది బోధ. ఏమండి, నేను అన్నాను మొన్న అరికదో బుర్రకదో అని తెల్లవారులు వింటారు. ఈ ఒక్క 1 అవరు, అవునా, 1 అవరు, లేకపోతే జనం ఎక్కువ ఉంటే 1.5 అవర్ ఉంటుంది. 90 నిమిషాలు బోధ అంటే అద్భుతం, చాలా అద్భుతం. అదైనా మీకు స్టెప్ బై స్టెప్ నేను ఉపాధ్యాయుడి వలె మీకు నేర్పించుకుంటే వెళ్ళాలి. ప్రతిదీ గుర్తుండిపోవాలి. ఎందుకు పాస్టర్లు చెప్పింది ఇప్పటికి నాకు గుర్తుందే? వారు చెప్పారు కనుక, నేను విన్నాను కనుక, నేను గ్రహించాను కనుక, అలా జీవించాను కనుక, ఒక దినమున వారి వలె ఉపాధ్యాయుడు కావలసి ఉంది కనుక దేవుడు చేసిన ఏర్పాట్లు అలా ఉంటాయి. దేవుడికి నోరిమ్మని అడగండి. దేవుడిని ఎంత మౌనమునైనా సరే నోరిమ్మని అడగాలి. నోరు చెడి నోరు అది ఖచ్చితంగా అది మాట్లాడి తీరుతుంది, అది ప్రార్థన చేస్తే అది ప్రకటించి తీరుతుంది. ఆమేన్, హల్లెలూయా. పెంతుకొస్తున్న మన మద్యపానమును పానం చేశారు అన్నారట. ఏమన్నారు? మద్యపానం నానా రీతిలుగా మాట్లాడతారు, మత్తులో ఊగుతారు, తోలుతారు. అదేంటిది? ప్రవక్త మరి చెప్పన, వారి మద్యపానమును పానం చేయలేదు, పరిశుద్ధాత్మను పానం చేశారంట. ఏం చేశారు? వారి మద్యపానమును పానం చేయలేదు, పరిశుద్ధాత్మను వారు పానం చేశారు. అందుకని మత్తిలారు, ప్రవచించారు. ప్రతిదినం పరిశుద్ధాత్మను పానం చెయ్యాలి. ఓ మజ్జిగని మంచినీళ్ళు కాదు, కూల్ డ్రింక్స్ అంతకన్నా కాదు. ప్రతిదినము మీరేం చేయాలి? ప్రతి ప్రార్థనలోనూ పరిశుద్ధాత్మని పానం చేయాలి. సరేండి, ప్రార్థన తక్కువ కాకూడదు. అప్పుడప్పుడు ప్రార్థన గంటలు పడిపోతున్నాయి. తిరిగి లేవనెత్తడానికి నేను ఎంతో ప్రయాసపడుతున్నాను. అందుకే నేను చచ్చిన అనుకున్న నేల మీద. అర్థమవుతుందా? నేల మీదే మళ్ళీ నేల ఇచ్చాడు దేవుడు. నాకు నేల చాలు, మంచం పడుకోని అంటున్నాను నేను. మా మంచాలు వద్దు నాకు. బాల్యం నుండి కూడా నేల మీదే నేను. మీరు నమ్మి తీరండి. అసలు మా ప్రాంతాల్లో నేల మీద పడుకోకూడదు, అన్ని పాములే. మీకు తెలుసా సార్, ఈవిడెన్నో పాములు కొట్టారు. నేనేం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మను పానము చేయట. మరి మద్యపానం తాగలేదు వాళ్ళు. మద్యపానం తాగారా? మందేశారా? పొద్దుపొడిసి జామైనా కాలేదు. అప్పుడే వీళ్ళు కొత్త మద్యమును తాగారు. కొత్త రకం, కొత్త మద్యమే అది. కొత్త నిబంధనకి కొత్త మద్యం వచ్చింది. కొత్తగా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. ఏ నిబంధనలోని కొత్త నిబంధనలోనికి వచ్చి కుమ్మరింపబడిన ఆత్మను వారు పానం చేశారు. అది అలా అన్నది నిజమే. కానీ భౌతిక ధర్మంతో మాట్లాడుతున్నారు, కానీ ప్రవక్త ఆత్మీయ ధర్మంతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందాలి. ఏ ఏ ఏ పానం చేశారు వాళ్ళు? అప్పుడు ఆత్మ సంబంధమైన భక్తి తన్మయము చెందారు. అదే ఆ గందరగోళానికి ఏం జరిగింది? ఆత్మ సంబంధమైన భక్తి తన్మయము చెందారట. ఒకసారి తన్మయం చెందుతాం, గుర్తుందా మీకు? తన్మయములు అవుతాం. ఏమైనా హల్లెలూయా. అది భక్తి, ఆత్మ సంబంధమైన భక్తి తన్మయము. తన్మయం చెందారు. ఎందుకంటే ఆత్మ యొక్క సమాధానకరమైన మృదువైనటువంటి ఆత్మ వారిని తాకి నింపింది. ఏం చేశారండి వాళ్ళు? అప్పుడు అటండి ఆ 120 మందిని యోధా మతం నుండి పెరికేసింది అన్నాడు. అంతకుముందే వారు యోధా మతం నుండి పెరికివేయబడ్డారు. అంతకుముందే వారు క్రీస్తులో నాటబడ్డారు. ఆ 120 మంది ఏమయ్యారు? పరిశుద్ధాత్మని పానం చేసి తన్మయం చెందారు. 120 మందిలో పేతురు ఒక్కడు. వాళ్ళ ముందే మతం నుండి పెరికివేయబడ్డారు. అర్థం చేసుకోండి మీరు. ఇంకా నాటింది ఆయనే, మళ్ళీ అక్కడి నుంచి పెరిగింది కూడా, తనలో నాటుకున్నది కూడా ఆయనే. ఆమేన్, హల్లెలూయా.
పెరికింది మనల్ని ఆయనే, తనలో నాటుకున్నది కూడా ఆయనే. మతాన్ని నుండి వాడు ఓడబెరికాడు ఆయన. మూడో నిర్గమంలో వాళ్ళు అదృష్టవంతులు అయ్యారు. ఈ మూడో నిర్గమంలో మనం అదృష్టవంతులు. ఒకటి మరి ఎంత డేంజర్ అంటే అది మరి లోకము, ఐగుప్తు నుండి బయటకు వచ్చాం మనము. సంక్షేక మరి మరి కేథలిక్ ప్రొటెస్టెంట్ ఈ మూడిని బయటకు వచ్చాం మనం. వాళ్ళంతే, వాళ్ళ ఐగుప్తు నుండి, వాళ్ళ యోధా మతం నుండి మూడో నిర్గమంలో చూసారా క్రీస్తులోనికి, సంక్షేకలోనికి. ఇదంతా అర్థం చేసుకున్నారా? మనం ఏం చెప్పాను నేను, మూడో నిర్గమంలోనికి రాని ఎడలా అంతే. ఇది మూడో నిర్గమము. ఇంతసేపు అందులో ఉండలేము, కొంచెం సేపు అయిపోయింది, నేను ముగించేస్తాను. మనం అందరం భోజనం చేసుకుని చక్కగా శ్రద్ధత ప్రతి ఆదివారం పండగ చేసుకుందాం ఇక్కడ అంతే. చక్కగా ఎంతమంది వచ్చినా మనకి భోజనం ఉంటుంది, వాక్యం ఉంటుంది, ఆరాధన ఉంటుంది, ఏమీ పర్వాలేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆయనంట మిమ్మను మీ పాత మతముల నుండి ఆయన పెరికివేసాడు. పాత మతముల నుండి ఎలాగంట? తన స్వచిత్తము చెప్పిన పెరిగేశాడట. అంటే తన ఉద్దేశం చెప్పిన పెరిగేశాడు. మొక్కజానిగా లాగేయటం అనమాట. ఈ మాట మనం ఖచ్చితంగా వాడతారు. పెరికేకి బాబోయ్ అంటారు చూడండి పల్లెటూళ్ళలో. మొక్కజానిగానే ఏం చేశాడు? తన ఉద్దేశము చొప్పునే మనల్ని పెరికాడు. మన పట్ల తనకు ఒక ఉద్దేశం ఉంది. తల్లిదండ్రులు కూడా కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. అవి ఏం చేస్తారు? వాళ్ళు అవి తీసుకుని వారి నిమిత్తమో ప్రార్థన చేస్తారు. వారి ఉద్దేశమో దేవుని సందులో పెట్టి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. చెప్పండి, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు చూడండి, ప్రతి ఫలించు నీటి కాలువల యొద్ద వారిని నాటెను. ఎక్కడ నాటాడు? అనేక నదులు లేవు, ఒక నది ఉంది. కానీ అనేక కాలువలు, రెండే కాలువలు. ఒకటి పాత కాలువ, రెండు కొత్త కాలువ. ఎలా పెట్టుకొచ్చాడు దేవుడు చూసారా? దాంట్లో నీరు, దీంట్లో నీరు ఉంది. అది వాక్యమే, ఇది వాక్యమే. దేవునికి స్తోత్రమో కలిగిన. నీటి కాలువల వారన నాటబడ్డారు. అది అదృష్టం. నీటి కాలువల వారన, సంఘశాఖలో నీటి కాలువలు వారన నాటబడలేదు. వాటికి నీరు అందుటలేదు. చూడండి, నీరు అందకపోతేనట్టండి మొక్కలు ముళ్ళు వస్తాయటండి మొక్కకి. బ్రహ్మజీవుడు ఎలా పుట్టిందో ప్రవక్త చెప్పాడు. నాగజీవుడు ఎలా పుట్టిందో ప్రవక్త చెప్పాడు. అవి ఎడారి మొక్కలు, నీళ్ళు లేక కాక్టస్, నీళ్ళు లేక అలాగా ముళ్ళు వచ్చేసి అదే జన్యువు కంటిన్యూ అయిపోతుంది. ఎందువల్ల? సంఘశాఖలో అయితే ముళ్ళు ఉన్నాయన్నాడు. ఏమంటా? నీరు లేని చోట ముళ్ళు ఫలిస్తాయి అన్నాడు. నిజమైనా? బ్రహ్మజముడి గురించి చెప్పాడు ఆయన. నేను నాగజముడి గురించి నాకు తెలుసు. రెండు జముళ్ళే, రెండింటికి ముళ్ళు ఉంటాయి, ఆకారాలు వేరు. నాగజముడు పామాకారంలో ఉంటుంది, బ్రహ్మజీవుడు రెండింటికి ముళ్ళు. కాక్టస్ చూసారా, అందానికి సుందరానికి పెట్టి కూడా. ఎందువల్ల వచ్చాయి? అపరూపకాలను చూశాను, పెద్ద జముడు మోల్చింది. అది దానికి ఏ ఆధారం లేదు, చివరికి పైకి వెళ్ళిపోయింది. క్యానికి పెద్దంత ముళ్ళు. చూసారా? మనము ముళ్ళ పదము కాము. ఇప్పుడు అర్థమైందా? మనము చుట్టూ ఏమున్నాయి? ముళ్ళ పొదలు. మధ్యలో ఎవరున్నారు? వల్లి పద్మము. మధ్యలో ఎవరు? చుట్టూ ఎవరున్నాయి? చుట్టూ ఏమున్నాయి? ముళ్ళ పొదలు ఉన్నాయి. మధ్యలో వల్లి పద్మము. ఖచ్చితంగా ఆమె వధువు, ఖచ్చితంగా ఆమె వధువు. బైబిల్లో మాట ఉంది, కొత్త నిబంధనలో ఏర్పరచబడిన అమ్మగారు మాట ఉంది. ఇది ఎవరో సంగమనికి కాదు, ఆమె వధువు అన్నాడు. ఆమె ఏర్పరచబడిన అమ్మగారు, ఆ వల్లి పద్మము అమ్మగారు, ఆమె వధువై ఉన్నది. చుట్టూ అన్యజనులు, మతశాఖలు, మత సంస్థల మధ్య ఆమె వల్లి పద్మమై ఉన్నది. తెల్లగా, సువాసనతో, మకరందముతో, పరిశుద్ధముగా. ఎంత అద్భుతం అండి అది. నా పెరకనివ్వట్లేదు, ఇంక నాటనిస్తారేటి? వెళ్ళి సువా చెప్పి సత్యమని చెప్తే పెరకనివ్వట్లేదు, నాటనిస్తారా?
నాటామనుకో రాత్రి మళ్ళీ ముందు భారత దగ్గరికి వెళ్ళిపోతుంది. నేనేమైపోవాలి ఏమండి? ఆ అమ్మాయిని చాలా కాలం తర్వాత చూశాను. నాకన్నా ఏడాది పెద్దదే అయి ఉంటుంది అంతే. చాలా కాలం తర్వాత కళ్ళలో చూశాను. నాటిన తర్వాత అది బ్రతకాలి. అటు తర్వాత అది దాని ఆకులు పచ్చగా ఉండాలి. అది ఫలములు ఫలించాలి. ముందంట అదేం చేయాలి? బతకాలి. అతని ఆకులు పచ్చగా, అది ఫలములు. అందుకు దేవుడు నాటుతాడు. మీరు ఒక చెట్టు నాటిన తర్వాత ఫలించడానికే నాటుతాం. మేము ఇన్ని నాటాము. ఇక్కడ ములగ చెట్టు ఫలిస్తుంది, అవునా? ఇవన్నీ ఫలిస్తాయి. దానికి ఫలములు ఉంటాయి. ఉసిరి చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది, లేదా దానిమ్మ చెట్టు. ఏం చేస్తున్నాయి? అరటి చెట్టు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఫలించకపోతే ఉంచుతామా? పనస చెట్టు అది కూడా కాస్తుంది. ఏమైంది? హల్లెలూయా. బయటకు వచ్చుడా? ఫలించడానికే రైతు మొక్క నాటినప్పుడు దేవుడు కూడా మనం ఫలించాలో మనం తనలో నాటాడు. ఎక్కడ నీటి కాలువలో వారు నాటాడు. 36 ఫలించాలని కోరుతా ఉన్నాడు. పాలమల్లెలు ఏం చెట్టు పెరికేస్తానన్నాడు. ఏమన్నాడా? దుష్టులు ఏం చేస్తాడు? పాపులు ఏం చేస్తాడు? అంజన్లు ఏం చేస్తాడు? పెరిగి కాల్చేస్తున్నాడు. ఎండిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎండినంత మేము ఏం చేస్తున్నాం? ఏమైనా? హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఈ మాటలకు తెలవటండి. ప్రవక్త వస్తే తప్ప ప్రవక్తలు వర్తమానం మోసుకొచ్చారు. అందుకనే 7 ప్రవక్తలు 7 వర్తమానాలు మోసుకొచ్చారు. అర్థమైందా? చివరి వర్తమానం ఎంత బలమైంది? అగ్ని స్తంభం వచ్చింది. ఏలి ఆత్మ, పరిశుద్ధాత్మ, శక్తి గల వర్తమానము. ఇది అంటాడు, ఏ చదువు లేనివాడు, చదువుతో పని లేదు, పరిశుద్ధాత్మతో పని. నువ్వేం చదువు? నీ డిగ్రీ ఎక్కడైనా అడిగారు. ఏ డిగ్రీ లేదు. కెంటకి చెకోరి అడవులకి చెందినవాడును. అయిపోయినా? ప్రతి ప్రవక్త దేనికి చెందుతాడు? మమ్మల్ని ఆటవిక అనుభవం మాలో ఉంచాడు లేదా? పౌలుకు ఉందా లేదా? యోహానికి, ప్రవక్తలకి, ఈ కాల ప్రవక్తకి ఒక పద్ధతిలో వెళ్తుందా లేదా? ఆ అడవి ఉత్తినే వెళ్ళలేదు. నేను తర్వాత దేవుడు నా బయలుపరిచాడు. అడవిలో ఉండడం మాటలతో కాదు. పులులు అరుపులు విన్నాను నేను బొగ్గులకి వెళ్తూ. ఎలుగుబంట్లు అరుపులు, కణుజులు, అరటి బొందలు లాంటి కొండ శిలువలు, నెమళ్ళు, దారి నిండా చచ్చిపోయిన పాములు. అడవి అంటే మామూలుగా ఉండదు. మా ఇంట్లో ఒకసారి ఇంత తేలి వచ్చేసింది. ఇంత ఉంటుందండి తేలి. అంతా ఎంత కొండి ఉంటుంది. కాటుకి అవుట్ కాటుకి కాసుపాములు ఇళ్ళలోకి వచ్చేస్తాయి. అది మామూలు పాము ఇంత పాము ఉంటుందండి. అలాంటి పరిస్థితుల్లో ఈ నాగరిక ప్రపంచానికి దూరంగా తీసుకుపోయాడు. అక్కడ ఒక తర్ఫీదు ఇచ్చాడు. మోషేకి ఒక తర్ఫీదు ఇచ్చాడు. పౌలుకు ఒక తర్ఫీదు ఇచ్చాడు. తన పనిముట్లుగా ఆయన తర్ఫీదులు ఇస్తాడు. మీకు తర్ఫీదులో ఉన్నారు ఇప్పుడు. మీరు తన పని చేయవలసిన మీకు తర్ఫీదు ఇస్తాడు ఆయన. అప్పుడు నీ బతులు నిలబడగలుగుతావు. ఎవరికి నేనే చెప్పగలుగుతావు, ఎదురాడగలుగుతావు. ఏమన్నా దగ్గర పెరిగి వేశాను, ఫలించడి నీటి కాలువ లేదా అని నేను నాటాను, అది బతకాలి. ఇంకేమన్నాడంటే, నా తండ్రి నాటని 10 చెట్టు మరి ఆ 3 పెరికేసాడా లేదా? అవి ఆయన వాళ్ళ నాన్నగారు ఆ తండ్రి నాటాడా? ఆయన నాటాడా? ఏమయ్యాయి? పెరిగి వేయబడిన చెట్లు ఉన్నాయి, నాటిన చెట్లు ఉన్నాయి, ఇంకో చోటని తీసుకొచ్చి చెట్లు ఉన్నాయి. తనలో ఉన్న ఎంత అద్భుతంగా ఉందండి. వర్తమానం అర్థమవుతుందా? ఏమా ఎంత ఇప్పుడు ఒకటి నేను ఆపేస్తాను. ప్రతి నాటి చెట్టును పలు మానవ కల్పిత సిద్ధాంతములను ఆయన మనలను తుంచాను. సమస్త ఏంటి? మానవ కల్పిత సిద్ధాంతములను ఆయన మనలను ఏం చేయడు చెప్పండి? తుంచేశాడు. ఇప్పుడంటే యెరూషలేము సిద్ధాంతములు, సమరయ సిద్ధాంతములు,
యూదా మత సిద్ధాంతములు మనకి పనికిరావు. అదేమైనా యెరూషలేముకు సిద్ధాంతం ఉంది, మత సిద్ధాంతం, ప్రపంచ మతములకు అది కేంద్రము. ఇంకేంటి సమరయ సిద్ధాంతములు, యూదా మత సిద్ధాంతములు మనకి ఏమాత్రమో పాతాళములకు విజయము లేదు, మరణమునకు విజయము, సాతానికి 5 నిమిషాలు మిమ్మల్ని వదిలేస్తాను. వాటి విజయం ఉందా చెప్పండి? సాతానికి, మరణమునకు, పాతాళమునకు. హల్లెలూయా. కనుకనే అవి ఓడించబడ్డాయి. ఆయన నుండి నీరు, రక్తము, పరిశుద్ధాత్మ బయటకు వచ్చింది. మోసే బండను కొట్టగా ఏమొచ్చింది? యూదులు ఆయన కొట్టగా ఏమొచ్చింది? ఇప్పుడు ఏమన్నాడంటే నీరు, రక్తము, పరిశుద్ధాత్మ, ఆ నీరే నీటి కాలువలు, ఆ రక్తమే పాపముని శుద్ధీకరించే రక్తము, ఆ పరిశుద్ధాత్మే జీవితాంతం నిన్ను నడిపించు ఆత్మ. నీరు, రక్తము, పరిశుద్ధాత్మ ఆయనను బయటకు వచ్చాయి. నేను ఒక మాట చెప్పనా, లోబడని వారికి శరీరాన్ని ఇచ్చాడు. బాదుకో, దీన్ని చంపుకో, చంపేశాం. లోబడుచున్న వారికి పరిశుద్ధాత్మనే. అది ఎంత మంచిదో అర్థం చేసుకో. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి శరీరాన్ని చంపాము, అయిపోయిందా? లోబడుచున్న వారికి ఏమి ఇచ్చాడు? పరిశుద్ధాత్మే నిత్య జీవము. నువ్వు లోబడుతున్నప్పుడు నిత్య జీవము. మాటలు అర్థమవుతున్నాయా? పాపం విసుగ్గా ఉంది వినాలి మరి. కనుక కార్యద్రాస ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది ప్రియులారా. పెద్దగా ఉండవచ్చు, లేకపోతే అందంగా కనబడవచ్చు, కానీ అది మృతతుల్యమైనది. కారుద్రాక్ష మృతతుల్యమైనది. దాన్ని ఎవరు కొనరు. పెద్దగా ఉండవచ్చు, అందంగా ఉండవచ్చు, కానీ అది ప్రపంచం అంతా వ్యాపించింది సంఘశాఖ నుంచి. మంచి ద్రాక్ష పండు తిరిచూడు, దాని రుచి వేరుగా ఉంటుంది. కారు ద్రాక్షలు కూడా కనబడతాయి, దాన్ని పండు తుంచి తిరిచూడు, గబ్బు నువ్వుసేస్తావు. ఏం చెప్పా నేను? అది మొత్తం ఈ లోకంలో ఒక నిజమైన విశ్వాసికి ఏ లావాదేవీ ఉండదటండి. ఈ లోకంతో ఒక నిజమైన విశ్వాసికి నువ్వు లోకంతో లావాదేవీ జరుపుతున్నావా? యేసుక్రీస్తు నీతో లావాదేవీ, ఆయనతోనే సత్సంబంధాలు నీకు కొనసాగుతాయి. పరలోకంతో లావాదేవీ జరుపుతున్నావు, క్రీస్తుతో జరుపు. కానీ నీవు ఈ లోకముని విడిచి వచ్చావు కనుక ఏ లావాదేవీ. ఇందాకేం చెప్పాను నేను? అన్నీ విడిచి వచ్చేసిందంట. బంధువుల్ని, స్నేహితుల్ని, తెర వినోదములను, ఐవీల్స్ని, అశ్లీల వస్త్రాలను, రంగులను, ఎన్నో చెప్పాను అక్కడ. అన్నీ విడిచి వచ్చేసిన ఆమెకి మళ్ళీ లోకంతో లావాదేవీ జరుగుతుందేటి? లావాదేవీ ఆమె తన భర్తతోనే. ఆమీన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. లోకం నుండి త్రుంచబడ్డారు, వేరు చేయబడ్డారు, ప్రత్యేకించబడ్డారు. తమ ప్రత్యేకతను వారు కాపాడుకుంటూ క్రీస్తు ఆయన ఇచ్చు రాజ్యము కొరకు వారు ఏం చేస్తున్నారంటే నిలబడుతున్నారు. యేసు క్రీస్తు ఏ రాజ్యం అయితే ఆమెకు వాగ్దానం చేశాడో ఆ రాజ్యము కొరకు నిలబడుతున్నారు. దానిని సంపాదించుకోవడానికి ఆమె ఉంది. దేవుడి వాక్యముని దీవించును గాక. 1:15 నిమిషాలు అయింది. మీరు దరిదాపుగా 1:20 నిమిషాలు వాక్యం విన్నారు. మంచిదే. ఏమి